మనం ఈరోజు ఈ బొబ్బట్లు చేసుకోవడానికి మనం ఎన్నో రకాల పిండ్లు కలిపి మీకు చూపించాను. ఈరోజు గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం రవ్వ వేసి చూపిస్తాను. ఈ పిండి కలుపుకోవడానికి సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా పిండి, అలాగే ఒక 2 చెంచాలు రవ్వ. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి, నీళ్లు పోసుకోండి, సాఫ్ట్ పిండి కలిపేసుకోండి. ఇలా వేసి నీళ్లు సరిపడా వేసుకోండి. ఈ పిండిని మనం ఎంత చక్కగా మర్దన చేసుకుంటే మీకు అంత బాగుంటుంది. కానీ ఎంత మర్దన చేసినా దీన్ని రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడే మనకి ఈ పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇంకా కొంచెం ఆ రవ్వ అనేది ఉంటుంది కదా, ఆ రవ్వ స్లోగా తేమని పీల్చుకుంటుంది. ఫస్ట్ సాఫ్ట్గా అనిపించిన తర్వాత ఆ రవ్వ తేమని పీల్చుకొని మనకి ఈ పిండి మిశ్రమం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనం మర్దన చేసేసుకుందాం. నేను ఇలా రకరకాల ఈ పిండ్లు తయారు చేయడం అనేది నేను హోటల్లో పనిచేసేటప్పుడు ప్రతి స్టేట్లో పనిచేసే వాళ్ళు వస్తారు. రాజస్థానీ వాళ్ళు ఉంటారు, గుజరాతీ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, కేరళ నుంచి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో రకమైన బొబ్బట్టు చేస్తారు. ఒక్కొక్కరి పిండి అలాగే మనం చేసే బొబ్బట్లలో మిశ్రమంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం. కొంతమంది కందిపప్పుతో చేస్తే, కొంతమంది శనగపప్పుతో చేస్తారు. రాజస్థానీ వీళ్ళందరికీ ఏంటంటే కోవా ఎక్కువ వేసి చేస్తూ ఉంటారు. మనం కర్ణాటక, కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒబ్బట్లో కొబ్బరి వేసుకుంటారు. ఈరోజు నేను అట్లా నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా కాదు, మనం ఈ కోవాతో కొబ్బరి వేసి మనం ఈరోజు బొబ్బట్లు చేసుకుందాం. ఆ తేమ ఎంత వేసినా మళ్ళీ పీల్చేసుకుంది చక్కగా. ఇలా వేసి చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం పైన నెయ్యి వేసేసి దీన్ని రెస్ట్ చేస్తారు. ఒక అరగంట పాటు రెస్ట్ చేసుకోండి. మన బొబ్బట్లకి పిండి మిశ్రమం తయారు చేసుకున్నాం, కానీ దానిలో స్టఫింగ్ ఆ కొబ్బరి వేస్ట్ చేయాలి. నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. అయితే ఈ పచ్చి కొబ్బరి తురుము కొంచెం నెయ్యి వేసుకోండి, ఎందుకంటే మన పాలకోవాలో కూడా చక్కగా నెయ్యి ఉంటుంది. సో దీంట్లో సోఫ్ ఫ్రెష్గా కొంచెం దంచేసాను. సోఫ్ మనకు బొబ్బట్లో ఎంతో ఇష్టం. అయితే ఉడికిచ్చిన కందిపప్పు, శనగపప్పు కాదు, ఇందులో కొబ్బరి తురుముని నేను వేసి చేస్తున్నాను స్లోగా. అంటే ఇది పచ్చి కొబ్బరి తురుము, ఎండిదైతే పర్లేదు కానీ పచ్చిదైతే లైట్గా ఆ తేమ తగ్గాలి మనకి. అందుకని చెప్పేసి ఇందులో ఆ కొబ్బరి వేసుకొని స్లోగా ఇలా లైట్గా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకొని ఆ కలర్ కూడా మనకి చాలా తొందరగా వచ్చేస్తుంది. లైట్ కలర్ వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేసి మనం దీన్ని ఒక బౌల్లో వేసి ఆ పాలకోవా అలాగే పంచదార పొడి అన్నీ వేసి కలిపేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ కొబ్బరి తురుము పెద్ద కొబ్బరి ముక్కలు అంటే ఏం లేదు, తినేద్దాం లేదా తీసేద్దాం, ఎందుకంటే బొబ్బట్లో ఇరుక్కుంటుంది. ఈ విధంగా లైట్గా కలర్ వచ్చినప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు మన పాలకోవా తురిమింది మన దగ్గర ఇక్కడ ఉంది. దీంట్లో మనం ఈ కొబ్బరి ఏదైతే చేసుకున్నామో దీంట్లో వేసి చక్కగా కలిపి అప్పుడు ఆ పంచదార పొడి చేసుకునేటప్పుడు కొంచెం అంత యాలకులు కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుండడం కోసం. ఆ పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆ తీయదనం వచ్చిన తర్వాత దాన్ని మనం స్టఫింగ్ చేసుకుందాం. ఇలా కొబ్బరిని మనము ఈ గ్రేటెడ్ పాలకోవాతో పాటు వేసేసుకొని దీన్ని ఈ కోవాతో పాటు మిక్స్ చేసుకుంటూ మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మన పంచదార పొడి, ఇందులో యాలకులు కూడా మనం వేసాం. అయితే దీన్ని వేడి చేయకుండా ఎందుకు చేస్తున్నాను, ఒకవేళ ఇది నేను వేడి చేస్తుంటే ఆ పంచదార ఆ కోవా కరిగి మనకి ఆ తర్వాత స్టఫింగ్కి అంత ఈజీగా ఉండదు. ఇది మనము భక్షాలు చేసుకోవడానికి మనం ఆ పిండి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం. దాని లోపల స్టఫింగ్ చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత దాన్ని చాలా సాఫ్ట్గా మనం చేత్తో ప్రెస్ చేసుకొని ఈ అద్భుతమైన భక్షాలని చిన్నగా చేసుకొని మనం కాల్చుకుంటే భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన మిశ్రమం రెడీ. దీన్ని మీకు కావలసిన సైజులో ఉండలు చేసుకోండి. ఇలా రవ్వ లడ్డూల్లా దీన్ని ఇలా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. స్టఫింగ్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మాత్రం స్టఫింగ్ ఉంటే, ఎందుకంటే దీంట్లో ఉండేది టేస్ట్ మనకి ఈ మిశ్రమంలో. పిండి మిశ్రమాన్ని ఎక్కువగా వాడకుండా తక్కువ వాడి ఈ భక్షాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మన ఈ ఉండలు రెడీ. ఇప్పుడు మన ఆ పిండి మిశ్రమం తీసుకొని ఎలా చేయాలో చూపిస్తాం.
ఈరోజు నేను చూపిస్తున్న బొబ్బట్టు కూడా మీకు అలా స్పెషల్గా చాలా చాలా బాగుంటుంది. పిండి మిశ్రమం తీసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. మనం ముందుగానే ఉండగా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కోవా మిశ్రమాన్ని తీసుకోండి. మనం ఈ కొనల్ని ఇలా స్లోగా దగ్గరికి తీసుకురండి. కొంచెం ఎక్కువ పిండి అనిపిస్తే దాన్ని కూడా కొంచెం తీసేయచ్చు. చూడండి పర్ఫెక్ట్. ఇలా చేసిన దాన్ని స్లోగా కవర్ మీద పెట్టేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. దానిపైన మీరు చేత్తోటి సాఫ్ట్గా ఇలా ఒత్తేయండి. అయితే మీరు జాగ్రత్తగా చేస్తే మీకు అది పిండి చిరగకుండా లోపల మీకు ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పొడి పిండి వేసి ఆ బొబ్బట్లు రుద్ది దాంట్లో మిశ్రమం బయటకు వచ్చేలా చేస్తారు. అలా కాకుండా చాలా సింపుల్గా ఇలా ప్లాస్టిక్ కవరు అరటి ఆకు తీసుకొని చక్కగా దానిపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా చేత్తోటి ఇలా అని దీన్ని తిప్పుతూ ఉంటారు. మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. దాన్ని ఉల్టా తిప్పినా కానీ మీకు ఎక్కడ చిరగకుండా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఇలా చేసిన దాన్ని కవర్ ఇలా తీయండి. దీన్ని డైరెక్ట్ పెనం మీదకి మనం వేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని మనం కవర్ మీద రుద్దిన ఈ రొట్టెల్ని చక్కగా తీసుకోండి. ఇలా వేసి పైన వేసేసుకోండి. ఒకటి కాలుస్తూ ఉంటే మరి ఇంకోటి కూడా ఇమీడియట్గా తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని కొంచెం నెయ్యి వేసి కాల్చుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. ఆహా, ఇలా కొంచెం మరీ ఎక్కువ మంట పెట్టకండి, కొంచెం మీడియం హీట్లో మనం కుక్ చేసుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్ వస్తుంది. స్లోగా దాన్ని వేసిన తర్వాత ఇలా కింద అంటుకుపోకుండా కొంచెం చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా లైట్గా ఒక పక్కన కొంచెం కుక్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మరో పక్కకి తిప్పండి. కొంతమందికి ఏంటంటే చాలా లైట్గా కలర్ ఇష్టం, మీకు కావాలంటే ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు చేసుకోవచ్చు. కానీ ఇలా నెయ్యి వేసుకొని ఆహా, ఇలా వేడిగా తయారు చేసుకున్న బొబ్బట్లు ఇలా అరిటాకు మీద వేసుకొని పాలతో పాటు తిందాం. కానీ అరిటాకుని ఇలా వాడి చేసుకునే వాళ్ళు ఒకప్పుడు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంతే సింపుల్గా తీయండి, ఇలా వేసుకోండి. దీన్ని చక్కగా రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. వేడిగా ఆహా, చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తినడం ఇష్టం. జిలేబీలు మనం మామూలుగా ఇలా తింటాం. అదే పంజాబీ వాళ్ళు అనుకోండి, అది పాలల్లో ముంచుకొని తింటారు. ఇలా హోటల్లో పనిచేసేటప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి ఎంతోమంది షెఫ్స్తో పనిచేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి, వాళ్ళు తినే విధానం వాళ్ళు చేసే వంటల్లో చేసి చూపిస్తుంటారు. అట్లా బొబ్బట్లు వచ్చేసరికి చిన్నప్పుడు ఇలా తీయటి బొబ్బట్లు పాలల్లో ముంచుకొని హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా తింటారు. కోవా కొబ్బరి బొబ్బట్లు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా, 2 చెంచాలు రవ్వ, 1 చెంచాడు నెయ్యి వేసి తగినన్ని నీళ్లు వేసి సాఫ్ట్ గా ఈ పిండి మిశ్రమాన్ని చక్కగా మర్దన చేసి ఒక 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. మరో ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో దంచిన సోంపు అలాగే తురిమిన పచ్చి కొబ్బరి వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. లైట్ గా రంగు వచ్చిన తర్వాత దాన్ని చల్లార్చి ఒక బౌల్లో కోవా తురుము తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసి చక్కగా కలిపి అలాగే పంచదార దీంట్లో కావలసినంత వేసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. మనం ముందుగా తయారు చేసిన పిండి మిశ్రమం లోపల వీటిని చూపించిన విధంగా స్టఫింగ్ చేసి వీటిని సన్నగా చూపించిన విధంగా తయారు చేసి పెనం పైన కొంచెం నెయ్యి వేసి రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని వేడిగా పాలల్లో ముంచుకొని తిని ఉగాది పండుగని గొప్పగా ఎంజాయ్ చేయండి.